మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరత్ చందర్ రెడ్డి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ, మండల స్థాయి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్నారెడ్డి కుటుంబం అని అందరికీ తెలిసిన విషయం వాస్తవం. ఆ కుటుంబంలో జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గారు 5 పర్యాయాలు ఎమ్మెల్యే చేసిన తర్వాత కూడా కాన్స్టిట్యూషన్ ఏదైతే మన కాన్స్టిట్యూన్సీ ఆగమవుతుంది, వీళ్ళందరినీ కాపాడుకోవాలని ఒక మంచి గురుతర బాధ్యత భరత్ చందర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి వారికి టికెట్ వచ్చినా రాకున్నా అదే కష్టంతో, అదే ఉత్సాహంతో పనిచేసి పార్టీ నాకేమిచ్చింది కాదు, నేను ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నా, ప్రజలకు ఎంత ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం ఇస్తున్ననే భావనతోనే వారు దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిపోయింది. వాస్తవానికి మా నాన్నగారు జనార్దన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు ఉండే మంగ్యానాయక్ గారు, వారికి మహబూబాబాద్ ఫస్ట్ జెడ్పీటీసీ టికెట్ మా నాన్నకి ఇచ్చి అప్పుడు ఆర్థిక పెట్టుబడి కూడా పెట్టి మా నాన్నను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ కుటుంబంతోనే మాకు సహజీవనం. వాస్తవానికి ఎప్పుడు మేము ఎంత చేసినా కూడా వారి పట్ల ఆ రుణానుబంధాన్ని మేము తీర్చుకోలేము. ఎందుకంటే 2014లో కేవలం మంగ్యానాయక్ గారి కోడలే ఉమా అని చెప్పేసి ఆ రోజు వారికి మున్సిపల్ చైర్పర్సన్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక అంతకంతకు వారు నా మీద ఆప్యాయత, అభిమానం ఉండి నన్ను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చేసి 2018 టికెట్ కొనుక్కొని ట్రై చేయడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా 10 మందికి కలిసే నాయకుడు ఈయనైతే బాగుంటుంది, తదనంతరం మనకి ఆ పార్టీ క్యాడర్ని కాపాడగలడని ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఎలక్షన్లో ముందుండి నిన్న జరిగినటువంటి 2023 ఎలక్షన్లలో నా టికెట్ కొరకు తీవ్ర పోరాటం చేసి టికెట్ ఇప్పించడమే కాదు, దాదాపు మహబూబాబాద్ చరిత్రలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.